గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే నిన్న చెప్పుకున్నటువంటి వెయిటేజ్ టేబుల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. నిన్న Good afternoon, sir. వెయిటేజ్ టేబుల్స్, 3 రకాలైనటువంటి వెయిటేజ్ టేబుల్స్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఆ 3 రకాలైనటువంటి వెయిటేజ్ టేబుల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వెయిటేజ్ టేబుల్ టు కంటెంట్, సెకండ్ వన్ ఈజ్ వెయిటేజ్ టేబుల్ టు క్వశ్చనింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ వెయిటేజ్ టేబుల్ టు కాంపిటెన్సీ. ఈ 3 అంటే ఒకటి సామర్థ్యాల ఆధారంగా వెయిటేజ్ టేబుల్, దాన్నే భారత్వ పట్టిక అంటాం తెలుగులో. ప్రశ్నల ఆధారంగా భారత్వ పట్టిక, తర్వాత సామర్థ్యాల ఆధారంగా భారత్వ పట్టిక, తర్వాత కంటెంట్ అంటే విషయ ఆధార భారత్వ పట్టిక. ఈ 3 మనం నిన్న ఫార్మేటు టెస్ట్కి మనం 20 మార్కుల టెస్ట్కి ఎలా తయారు చేయాలనేది నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఉంటుంది. ఈ 4వది వచ్చేటప్పటికి మనం ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనేది చూస్తాం అనమాట. క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు మనం అందరి విద్యార్థుల్ని కూడా మనం మెప్పించే విధంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చేటువంటి ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే మన జడ్జిమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ జడ్జిమెంట్ కోసం మనం ఉపయోగించేటువంటి టూల్ అనమాట ఈ క్వశ్చన్ పేపర్ అని, ప్రశ్న పత్రాలు. సో కాబట్టి అది పర్ఫెక్ట్గా లేకపోతే మనకి జడ్జిమెంట్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది అనమాట. అన్నీ ఈజీ లెవెల్ ఇవ్వకూడదు, అన్ని డిఫికల్ట్ లెవెల్ ఇవ్వకూడదు, అన్ని యావరేజ్ లెవెల్ ఇవ్వకూడదు. అలాగా మనం దాన్ని అందరూ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా ఇవ్వాలి. సో కాబట్టి యాక్చువల్గా మనం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రకారం మోర్ దెన్ అంటే అప్ టు 40 to 60% ఆఫ్ పాస్ పర్సంటేజ్ కానీ ఇది కానీ వస్తే మనకి పాస్ పర్సంటేజ్ 100 మెంబర్స్ వస్తే 40 నుంచి 60 మంది పాస్ అయితే ద పేపర్ మీద గుడ్ అనమాట. సో కాబట్టి బాగా చదివే వాడికి ఎక్కువ మార్కులు వస్తే, చదవని వాడు ఫెయిల్ అవుతాడు. ఎవరేజ్ స్టూడెంట్ని కూడా కొద్దిగా పాస్ చేసేలాగా మనం క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేస్తాం. అది డిఫికల్టీ లెవెల్ అంటాం అనమాట. ఆ డిఫికల్టీ లెవెల్ బట్టి మనం క్వశ్చనింగ్ అంటాం. అందులో 3 టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఆ 3 టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈజీ లెవెల్. ఈజీగా ఉండాలి అంటే ప్రశ్న పత్రం చూడగానే విద్యార్థికి ఈజీగా ఉంటే ఆడ సగం పరీక్ష పాస్ అయిపోయినట్టే. సో కాబట్టి అలాంటి క్వశ్చన్లు మనం ప్రశ్నలు అడిగే సందర్భంలో ఫస్ట్ మొట్టమొదటి క్వశ్చన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఆ ఎస్ఐ క్వశ్చన్ ఫస్ట్ ఇస్తాం. సాధారణంగా ఏం చేస్తాం, ముందు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం, ఈజీగా ఉందాం. తర్వాత ఎస్ఐ క్వశ్చన్ కూడా అలాగే 3-4 క్వశ్చన్లు ఇస్తే అందులో ఒకటి ఈజీ లెవెల్, 2 యావరేజ్ లెవెల్, ఒకటి 4 డిఫికల్టీ లెవెల్ అలా ఇవ్వాలన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనేది ఏం చేస్తామంటే దట్ డిపెండ్స్ అపాన్ అవర్ థింకింగ్ అండ్ ఆల్సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్. ఈ రెండింటికి కొరిలేషన్ రావాలి. ఈ రెండింటికి కొరిలేషన్ వస్తేనే మన జడ్జిమెంట్ అనేది ఓకే అవుతుంది, లేకపోతే మనం తప్పు చేసినట్టు అవుతుంది. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే కనుక మనకి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం వాల్యూ చేయడం జరుగుతుంది. స్కోర్స్ వస్తాయి. స్కోర్స్ ఎనాలిసిస్ చేసినప్పుడు వీటి యొక్క విశ్లేషణ మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రశ్న యొక్క విశ్లేషణ తెలుస్తుంది. సో కాబట్టి దాని గురించి మనం ఇక్కడ ఏం చేస్తామంటే వెయిటేజ్ టేబుల్ టు డిఫికల్టీ లెవెల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెయిటేజ్ టేబుల్ టు డిఫికల్టీ లెవెల్ అనేది ఒకసారి మనం ఈ రికార్డ్స్లో ఏముందనేది ఒకసారి చూద్దాం మనం.
ఇచ్చాడు కదమ్మా, వెయిటేజ్ టు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఇచ్చాడు. ఇక్కడ 3 కేటగిరీస్ ఇచ్చాడు, అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్. ఈ 3 క్రైటీరియాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఈ టేబుల్ అనేది ఇలా రాసుకోవాలి. ఈ 4th టేబుల్ రాసుకోండి. వెయిటేజ్ టు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది రాసుకొని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న సీరియల్ నెంబర్, ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్, అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్ అనేది ఇక్కడ కామన్ గానే వస్తాయి. ఇది మాత్రం ఎంటీగా ఉంచండి. ఎన్ని వస్తాయి అనేది అక్కడ రాసుకుందాం. ఇక్కడ వచ్చినప్పటికీ మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిసైడ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఈ ఎన్ని క్వశ్చన్లు ఇచ్చామో గుర్తుందా అందరికీ? నిన్నటి పేపర్ లో ఫార్మేట్ 12 సార్. 12 క్వశ్చన్స్ సార్. 12 క్వశ్చన్లు ఇచ్చాం అన్నమాట. 12 క్వశ్చన్స్ ఇచ్చాం కాబట్టి 12 క్వశ్చన్స్ మనకి ఇందులో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ 12 ఎంత అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఇచ్చామమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ 20 సార్. 20 ఇచ్చామా? 20 సార్. సో కాబట్టి దీన్ని 20 చేయండి, దీన్ని 12 చేయండి. ఇక్కడ ఈ ఖాళీగా ఉంటాయి. 1, 5, 9, 10, 8, 7 ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ పర్సంటేజ్ తర్వాత ఈ 3 ఎలా ఫిల్ చేయాలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే టేబుల్ గీసుకోవాలి. టేబుల్ గీసుకున్న తర్వాత సీరియల్ నెంబర్ 1, 2, 3, యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1 అంటే అబవ్ యావరేజ్ ఎన్ని ఇచ్చాం, బిలో యావరేజ్ ఎన్ని ఇచ్చాం, యావరేజ్ ఎన్ని ఇచ్చాం అనేది ఇక్కడ రాస్తాం. తర్వాత దాన్ని కేటాయించిన మార్క్ ఇక్కడ రాస్తాం. ఆ పర్సంటేజ్ ఇక్కడ వేస్తాం అనమాట. సో కాబట్టి టోటల్ 100% సరిపోవాలి. ఇవన్నీ ఈ టోటల్ 12 క్వశ్చన్ ఉండాలి. ఇదేమో 20 మార్కులకే ఉండాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అదొకసారి కన్సర్ట్ మీరు డ్రా చేసుకోండి. 1 minute అవుతుంది కాబట్టి జస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నారమ్మా? అయిందా? మా టేబుల్ డ్రా చేశారా? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని రావాలి మనకి? 12 క్వశ్చన్స్ రావాలి. ఓకే, 12 క్వశ్చన్స్ రావాలి కాబట్టి దీన్ని 1, 5, 9 ఉన్నాయి. 1, 5, 9. ఈ అబవ్ యావరేజ్ క్వశ్చన్ అనేది తక్కువ ఉండాలి. అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ తక్కువ ఉండాలన్నమాట. అది మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వండి. అక్కడ 2 ప్రశ్నలు ఇవ్వండి. ఇక్కడ ఈ 1 బదులు 2 వేయండి. తర్వాత ఇక్కడ యావరేజ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. 5ని యావరేజ్ క్వశ్చన్స్ మనం 40 to 50% ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక 5 ఉంచినా పర్వాలేదు, 6 ఉన్నా పర్వాలేదు. దీన్ని 6 చేసుకోండి. దీన్ని 6 ప్రశ్నలు అంటే ఇక్కడ 12 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఒక 6 ప్రశ్నలు యావరేజ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడగండి. ఇక్కడ 2 రాసామమ్మా, 6 రాసాం, 8 అయినాయి. అంటే బిలో యావరేజ్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయమ్మా? 4 ఉంటాయి సార్. 4. అది వెరీ గుడ్. అంటే ఇక్కడ మనం 2 వేస్తాం, 6 వేస్తాం, ఇక్కడ మళ్ళీ 4 వేస్తాం. టోటల్ 12 క్వశ్చన్ వస్తాం. అంతవరకు క్లారిటీ వచ్చిందమ్మా? తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 20
20 మార్క్స్ కి మనం దీన్ని సెట్ చేసుకోవాలి. ఈ మార్క్స్ మనం 20 మార్క్స్ మనం సెట్ చేసుకోవాలి. ఈ 20 మార్క్స్ సెట్ చేసుకోవాలన్నప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని ఏం చేయాలి అనేది చూసుకుంటే, బిలో యావరేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, బిలో యావరేజ్ క్వశ్చన్స్ మనం 50% ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాం కాబట్టి 10 అలా ఉంచేయండి. ఈ 10 అలా ఉంచేసి ఇక్కడ అబోవ్ యావరేజ్ 5 చేయండి. ఇది 5, అబోవ్ యావరేజ్ 5, అలాగే యావరేజ్ క్వశ్చన్స్ కి 5, 10, ఇది ఒక 10, 20 మార్క్స్ అయినాయి మొత్తం. ఇప్పుడు 5 అంటే ఇది 25% అవుతుందమ్మా, ఇది కూడా 25% అవుతుంది, ఇది 50% అవుతుంది. ఫైవ్ 10 20 మార్క్స్ అయింది. 25% అయిందమ్మా, ఇది 25% వచ్చింది. ఫస్ట్ 5 మార్క్స్ అన్నాం కదా, మనం తీసుకున్న 20లో 5 మార్క్స్ అంటే 25% అయింది. ఇది కూడా 25% అయింది. ఇది 50% అయింది. ఇది 50, ఇది 25, 75, 75, 25, మొత్తం 100% అయింది. తెలిసిందమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఈ 4 టేబుల్స్ మనకి ఇక్కడ చేసాం. 4 టేబుల్స్ కూడా జాగ్రత్తగా ఎదురుకుండా పెట్టుకోండి. మీకు ఈ 4 టేబుల్ని మనం ఈ ఒక టేబుల్లో ప్రజెంట్ చేయాలమ్మా. 4 టేబుల్స్ని ఈ ఒక టేబుల్లోనే ప్రజెంట్ చేయాలి. దీన్నే బ్లూ ప్రింట్ అంటారు. దీన్నే బ్లూ ప్రింట్ అంటారు. ఇందులో మనం 4 టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ 4 టేబుల్స్ లో ఫస్ట్ టేబుల్ ఏం డిస్కస్ చేసుకున్నామా? లెసన్స్ గురించి సార్. ఏరియా, వాల్యూమ్, ప్లేయింగ్ విత్ నెంబర్స్. అందులో మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ టేబుల్లో కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. అందులో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వన్ ఈజ్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. అంటే మన ఇక్కడ ఎన్ని టేబుల్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం? 4 టేబుల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. 4 టేబుల్లో ఒక టేబుల్ని ఇక్కడికి ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది క్లారిటీ వచ్చిందమ్మా? ఎస్ సార్. 4 టేబుల్స్ ఉన్నాయి. 4 టేబుల్స్ లో ఫస్ట్ టేబుల్ వెయిటేజ్ టు కంటెంట్. ఆ కంటెంట్ ని మనం ఇక్కడ వచ్చాం, ఇక్కడ కంటెంట్స్ రాసుకున్నాం. ఫస్ట్ కంటెంట్, సెకండ్ కంటెంట్ అండ్ థర్డ్ కంటెంట్. అది టోటల్ అన్నమాట. ఒక టేబుల్ రాసాం. మరి మిగతా ఇవన్నీ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. తర్వాత రెండో టేబుల్ ఎక్కడ ప్రజెంట్ చేస్తామంటే పైన అనమాట. వెయిటేజ్ టు మనకి కాంపిటెన్సీస్ ఉన్నాయి. కాంపిటెన్సీస్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ ప్రజెంటేషన్. ఈ 5 రాయాలి. 1, 2, 3, 4, 5. ఈ ఒక్క దాంట్లోని మళ్ళీ 3 రాయాలన్నమాట. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది కదా, ఈజీ లెవెల్, తర్వాత ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఎస్ఏ క్వశ్చన్,
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఎస్ఐ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్. అలాగా మొత్తం మూడింటిలోని కూడా మనం ఫిల్ చేయాలి. దాన్ని జాగ్రత్తగా పరిశీలించండమ్మా. ఫస్ట్ ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే ఫస్ట్ కాంప్లెక్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ఎస్ఐ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఏ పాఠంలోంచి అడిగాము. ఈ పాఠంలోంచి సర్ఫేస్ ఏరియాలోంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఒకటి అడిగాము. అలాగే మనకి వాల్యూమ్స్ నుంచి ఒకటి అడిగాము. అలాగే ప్లేయింగ్ విత్ నెంబర్స్ నుంచి 2 ప్రశ్నలు అడిగాము. మన టేబుల్ పక్కన పెట్టండి, మన టేబుల్ తెచ్చి చూడకండి. ఇక్కడ ఈ టేబుల్ మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లో మళ్ళీ ఎస్ఐ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. ఇందులో మనకి ఫస్ట్ పాఠం నుంచి ఏది అడగకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. సెకండ్లో వచ్చేటప్పటికి సెకండ్ లెసన్ వాల్యూమ్స్ నుంచి వచ్చేటప్పటికి ఒక్క షార్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. బ్రాకెట్లో ఉన్నది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలియజేస్తాను అనమాట. ఒక షార్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది, దానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఒక షార్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది, దానికి 2 మార్క్స్ని ఇవ్వటం జరిగింది. ఉందమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్, అర్థమైంది సార్. తర్వాత మనకి సెకండ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ కాంపిటెన్సీ కమ్యూనికేషన్స్లో ఫస్ట్ పాఠంలో ఎటువంటి ప్రశ్నలు లేవు, సెకండ్ పాఠంలో కూడా ఎటువంటి ప్రశ్నలు లేవు. థర్డ్ లెసన్లోకి వచ్చేటప్పటికి మనకి 2 క్వశ్చన్స్ అడగటం జరిగింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని 2 క్వశ్చన్లు అడగటం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇవ్వటం జరిగింది అన్నమాట. అంటే మనం మ్యాథమెటిక్స్ పరంగా చదువుకుంటే 2 స్క్వేర్ అంటాం, లేదా 2 to the power of 2 అంటాం. సో కాబట్టి ఏదైతే బేస్లో ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో సూచిస్తాం. అలాగే ఎక్స్పోనెంట్స్లో ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్ తోటి సూచిస్తాం అనమాట. సో 2 2s are 4 మార్క్స్ టోటల్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ షార్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అడగలేదు, ఎస్ఏ క్వశ్చన్ అడగలేదు. ఇందులో మనకి ఈ పాఠంలో వచ్చేటప్పటికి ఓన్లీ మన ఈ స్కిల్లో ఈ కాంపిటెన్సీలో వచ్చేటప్పటికి ఓన్లీ మనం 4 మార్కుల గురించి మాత్రమే మాట్లాడటం జరిగింది. 2 క్వశ్చన్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. తర్వాత కనెక్షన్స్ ఫస్ట్ లెసన్ నుంచి ఏమీ ఇవ్వలేదు, సెకండ్ లెసన్ నుంచి ఏది ఇవ్వలేదు. అలాగే థర్డ్ లెసన్ నుంచి వచ్చేటప్పటికి ఎస్ఐ క్వశ్చన్లో ఏది ఇవ్వలేదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాము, 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ 3 ఇచ్చాము, ఒక్కొక్క మార్కు చొప్పున 3 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం 5 మార్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం లెసన్ 1 నుంచి ఈ కనెక్షన్స్ అనే కాంపిటెన్సీలో మనం ఇక్కడ ఏ మార్క్స్ కూడా మనం ఫస్ట్ లెసన్లో ఇవ్వలేదు, అలాగే సెకండ్ లెసన్లో ఇవ్వలేదు, అలాగే థర్డ్ లెసన్లోకి వచ్చినప్పటికీ ఎస్ఐ క్వశ్చన్లో ఇవ్వలేదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో 1 ఇచ్చాము,
2 మార్కులు కేటాయించాం. తర్వాత మనం వెరీ షార్ట్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో 3 ఇచ్చాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్ 3 మార్క్స్ అయినాయి. సో కాబట్టి టోటల్గా మనం ఈ స్కిల్లో మనం 5 మార్కులు కేటాయించడం అనేది జరిగిందనమాట. గుడ్ ఈవినింగ్ సార్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్లోకి వచ్చేటప్పటికి మనకి ఏది కూడా ఎక్కడా కూడా ఇవ్వలేదు, ఏ లెసన్ నుంచి కూడా. అంటే లెసన్ 1 నుంచి ఇవ్వలేదు, వాల్యూమ్స్ నుంచి ఇవ్వలేదు, తర్వాత లెసన్ 2 నుంచి ఇవ్వలేదు, లెసన్ 3 నుంచి కూడా ఏ క్వశ్చన్లో మనకి ఇవ్వటం జరగలేదు. సో కాబట్టి అంటే మనం ఆల్రెడీ ఏ టేబుల్లో అయితే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ 4 టేబుల్స్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ 4 వెయిటేజ్ టేబుల్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మాస్టర్ సార్ నమస్తే, చెప్పండి. ఏం లేదండి, మీరు కంటిన్యూ అవ్వండి. నేను ఓకే ఓకే మీటింగ్ ఎండ్ చేద్దామని చూస్తున్నాను, ఇందులో కనిపించలేదు సెట్టింగ్స్ లో. ఓకే ఓకే. సో కాబట్టి మనకి ఇంకా 8 minutes ఉందమ్మా, వాన్ చేస్తుంది అది మనకి. ఇక్కడ మనకి ఏ స్కిల్లో మనకి 5 స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాంపిటెన్సీస్లో ఇక్కడ మార్కులు ఉంటే అక్కడ పెట్టుకుంటాం, లేకపోతే లేదు. అన్ని స్కిల్స్ని మనం ఇందులో చూపించాలి అంటే చూపించలేము. సో కాబట్టి ఎక్కడ మనకి ఉంటే వాటిని మాత్రమే మనం ప్రజెంట్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ఫస్ట్ టేబుల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ టేబుల్లో మనం ఇచ్చినటువంటి కంటెంట్ని ఇందులో డిస్ప్లే చేసుకున్నాం. 3 పాఠాలు ఇచ్చాం కాబట్టి 3 పాఠాలని చూపించాం. అలాగే ఒక వెయిటేజ్ టేబుల్ దేనికి కేటాయించడం అంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కింద కేటాయించడం జరిగింది. ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ప్రతి కాంపిటెన్సీలోని కూడా మనం ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది టేబుల్ నెంబర్ 1 అయితే మనకి ఇవన్నీ టేబుల్ నెంబర్ 2 అయితే ఇది టేబుల్ నెంబర్ షార్ట్ క్వశ్చన్స్, ఇది టేబుల్ నెంబర్ 3 అవుతుంది. మనకు వచ్చేటప్పటికి డిఫికల్టీ లెవెల్ అనేది వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే మనం ఎగ్జామ్షన్ మాత్రమే చేస్తాం. అంటే మన ఉపాధ్యాయుడిగా మనకు ఉన్నటువంటి డిఫికల్టీ, పిల్లవాడికి ఇది కష్టంగా ఉంటుంది, పిల్లవాడికి ఇది ఈజీగా ఉంటుంది, పిల్లవాడికి యావరేజ్గా ఉంటుంది గెస్ మాత్రమే చేస్తాం. ఆ చేసింది అది హైపోథిసిస్ అన్నమాట. ఈ హైపోథిసిస్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం మన ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే ఈ వెయిటేజ్ టేబుల్ మనం రాసినట్టు స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేసారా లేదా అనేది మనం తెలుసుకున్నాం. దాన్ని ఎలా చేస్తాం ఏంటి అనేది ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చినప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫార్మేటివ్ టెస్ట్ కానీ సమ్మేటివ్ టెస్ట్ కానీ చెయ్యాలి అన్నప్పుడు ఈ డిఫికల్టీ లెవెల్స్ టేబుల్స్ అలాగే బ్లూ ప్రింట్ తయారు చేయటం రావాలి. ఇక్కడ ఫస్ట్ మనం నేర్చుకున్నటువంటి 4 టేబుల్స్ కూడా మనకి 4 పిల్లర్స్ లాంటి అన్నమాట, సపోర్ట్ లాంటి బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ అనేది పైకి వచ్చేటప్పటికి మనం ఎలాగ స్లాబ్ వేస్తామో హౌస్కి, లాంటి క్వశ్చన్ పేపర్కి స్లాబ్ లాంటిది అనమాట. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఇక్కడ కింద వచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ మార్క్స్ ఇవ్వటం జరిగింది. అంటే వర్టికల్ గాను హారిజాంటల్ గాను రెండింటికి కౌంట్ చేసుకుంటే 25 రావాలి ఇక్కడ.
అంటే ఇక్కడ చూడండి 1, 9, 15 అంటే ఈ 1, 9, 15 అనేది ఏమైనా ప్రజెంట్ చేస్తే ఫస్ట్ క్వార్టర్ నుంచి 1 మార్క్ ఇచ్చాం, సెకండ్ క్వార్టర్ నుంచి 9 మార్కులు ఇచ్చాం, థర్డ్ క్వార్టర్ నుంచి 15 మార్కులు, అవతల వాళ్ళు మనం వేరే ఇచ్చామండి మార్క్స్. సో కాబట్టి 25 మార్క్స్ వచ్చింది. అలాగే మనం ఇక్కడ మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే ఏ స్కిల్ నుంచి మనం ఏ కాంపిటెన్సీ నుంచి అంత ఇచ్చాం. ఫస్ట్ కాంపిటెన్సీ నుంచి 9 మార్కులు ఇచ్చాం, సెకండ్ కాంపిటెన్సీ నుంచి 7 మార్కులు ఇచ్చాం, థర్డ్ కాంపిటెన్సీ నుంచి 4 మార్కులు ఇచ్చాం, అలాగే ఫోర్త్ కాంపిటెన్సీ నుంచి 5 మార్కులు ఇచ్చాం, అలాగే ఫిఫ్త్ కాంపిటెన్సీ నుంచి ఏ మార్కులు ఇవ్వలేదు అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే ఏ కాంపిటెన్సీ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఇచ్చావు అనేది కూడా ఇందులో మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ మనం ఫస్ట్ కాంపిటెన్సీ నుంచి ఎస్ఐ క్వశ్చన్లో 6 మార్కులు ఇవ్వడం జరిగింది, అలాగే ఆబ్జెక్టివ్ టైప్లో 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఏది ఇవ్వలేదు కాబట్టి 0 మార్కులు పెట్టుకున్నాం. అలాగే ఎస్ఐ క్వశ్చన్లో సెకండ్ కాంపిటెన్సీ నుంచి ఏది ఇవ్వలేదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే ప్రాబ్లం రీజనింగ్ అండ్ ప్రూఫ్లో మనకి అక్కడ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, 4 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్లో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మొత్తం 3 మార్కులు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3వ కాంపిటెన్సీ కమ్యూనికేషన్స్లో మన 3 స్కిల్స్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎస్ఐ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏమీ లేవు, ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది. అది 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, రెండింటికి 2 4 మార్కులు కేటాయించడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ ఫోర్త్ కాంపిటెన్సీ కనెక్షన్స్లోంచి మనం ఎస్ఐ క్వశ్చన్లోంచి ఏది ఇవ్వలేదు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ 1 మార్క్ ఇవ్వడం జరిగింది, 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ 3 మార్కులు కేటాయించడం జరిగింది. దీంట్లో ఏది లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏరియా, వాల్యూమ్, ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనేది కంటెంట్లో వచ్చేసింది. దాని మార్క్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అయినాయి, ఇవన్నీ అది తీసుకురావాలి. అంటే ఈ 4ని క్రాస్ చెక్ చేసుకుంటే ఈ టేబుల్లో ప్రతిదీ కూడా సరిపోవాలన్నమాట. ఈ టేబుల్లో ప్రతిదీ సరిపోవాలి. ఒకసారి మీకు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుందమ్మా? హలో, కనిపిస్తున్నాయి. సరే. నాకు తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఈ 4 టేబుల్స్ రాసాం కదా, ఈ 4 టేబుల్స్కి సంబంధించినటువంటి మనం అక్కడ ఏ ఏ పాయింట్స్ రాసామో, ఎంత వాల్యూ చేసామో ఇవన్నీ ఫోటో తీసి నాకు అప్డేట్ చేయండి. రేపు పొద్దున క్లాస్లోకి వచ్చేటప్పటికి ఇలాగా మీకు బ్లూ ప్రింట్ వేసి నేను దాన్ని మళ్ళీ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ 1 మినిట్ టైం ఉంది. ఒకవేళ కట్ అయితే కనుక మనకి క్లాస్ కంప్లీట్ అయినట్టు. ఈ లాస్ట్ 1 మినిట్లో కూడా మనం ఒకసారి జస్ట్ ఒక్కొక్కసారి చెప్పుకునేది ఏంటంటే ఈ 4 టేబుల్స్ మనం వేసాం ఆల్రెడీ. ఈ 4 టేబుల్స్ వేసాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఈ 4 టేబుల్స్లో ఏ ఏ వాల్యూస్ వేసామో మీరు ఒకసారి ఫోటో తీసి మన గ్రూప్లో షేర్ చేయండి. షేర్ చేస్తే నేను రేపటికి ఈ వర్క్ కంప్లీట్ చేసి నేను మీకు మనం మళ్ళీ రేపు పొద్దుట ఈ బ్లూ ప్రింట్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇది మనకి 15 మార్కులకి అడుగుకోవడం ప్రశ్న, 15 మార్కులకి అడిగేటువంటి ప్రశ్న అనమాట. ఈ బ్లూ ప్రింట్ 4 టేబుల్ చేస్తే ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క మార్క్ కేటాయిస్తాడమ్మా. 4 మార్కులు అయింది. ఈ బ్లూ ప్రింట్కి వచ్చేటప్పటికి 4 మార్కులు అయింది. తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా మనం తయారు చేయాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేసినందుకు మరొక 7 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ చేస్తే మనకి 15 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 మార్కులు మనం పొందాలి అంటే దీన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి.
చేస్తేనే మనం అక్కడ కేటాయించినటువంటి హాఫ్ అన్ అవర్ టైంలో మనం ఈ క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేయగలదు, లేకపోతే చేయగలదు. అంటే మనం దీంట్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్కెలిటన్ వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అక్కడ క్వశ్చన్స్ ఎలాగ అడిగారు ఏంటి అనేది మీకు పెద్దగా పట్టించుకోరు, కానీ స్కెలిటన్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చూపించగలిగేటట్టు ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ స్కెలిటన్ వర్క్ మనం పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మనకి ఈ బ్లూ ప్రింట్ అన్నదే మనకి కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి మనం ఈవేళ అటెండెన్స్ కూడా బాగా తక్కువగా ఉంది, 6 వచ్చారు. సో కాబట్టి అటెండెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత టైంకి రండమ్మా, టైంకి ఎగ్జాక్ట్గా 2 అంటే 2ంటికి మనం ఎలా సెషన్ నేను రెడీగా ఉంటున్నాను, మీరు కూడా రెడీగా ఉండాలి. అలా ఉంటేనే క్లాస్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. నేనేమో 2:15 కూర్చుంటే మీరేమో 2:15 వస్తే ఉపయోగం ఉంటుంది. ఏదో క్లాస్కి వచ్చాము, ఫోటో తీసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు కానీ నేర్చుకుంటే అవకాశం ఉండదన్నమాట. సో కాబట్టి మీకు కన్వీనియంట్ టైం సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి ఆ కన్వీనియంట్ టైంలో అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అటెండెన్స్ అనేది అందులో రావాలి. అది అటెండెన్స్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది మీకు. సో కాబట్టి ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్తున్నామని. సో కాబట్టి ఆ క్లాసెస్ కూడా అటెండ్ అయితే మీరు ఖచ్చితంగా ఇది ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. అలాగే మనం ఫార్మేటివ్ గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం ఇక్కడ.